వేళ ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోకి ఎవరిని అనుమతించడం లేదు. రెండు దేశాల సైనిక కవాతును చూసేందుకు వెళ్తున్న వారు నిరాశతో తిరిగి వస్తున్నారు. పంజాబ్లోని బోర్డర్ ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. భారత్ పాక్ సరిహద్దులో ప్రతిరోజు జరిగే రీట్రీట్కు ఈరోజు కూడా సందర్శకులు అనుమతించలేదు. అయితే లోపల సైనికులు రీట్రీట్ నిర్వహిస్తారు, కానీ ఎటువంటి టూరిస్టులను లోపలికి పంపించదని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో లోపలికి అంటే రీట్రీట్ చూడాలనుకున్న వారంతా కూడా ఇక్కడే దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నిలిపివేస్తున్నారు. సందర్శకులంతా కూడా నిరాశతో వెనుగుతున్న పరిస్థితి. నిన్న కూడా చాలామంది వందల సంఖ్యలో సందర్శకులు వచ్చారు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. వారందరూ కూడా వెనక్కి పంపించారు. అనుమతి లేదని కూడా ఆర్మీ సిబ్బంది ప్రకటించడంతో వారంతా కూడా నిరాశతో వెనక్కి తిరిగిన పరిస్థితి. మరికొంతమంది కూడా ఇక్కడ సందర్శకులు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీట్రీట్కి అనుమతి లేని నేపథ్యంలో ఏ విధంగా వారు స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్ చింతల నుండి వచ్చామండి. బాగా బార్డర్ చూద్దామని వచ్చాము. నిరుత్సాహానికి గురైనాము. ఈ నుంచి పోనిస్తలేరు బార్డర్ దగ్గరికి. వెయిట్ చేస్తున్నాము. అంటే మీరు చెప్పండి, భారత్ పాక్ సరిహద్దులో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. బాగా సరిహద్దుకు వచ్చి చూడాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఎలా ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది అనేది ఆ ఊరిలో 18 మందిని వాళ్ళు దొంగచాటుగా చంపిన అప్పటి నుంచి ప్రతి భారతీయుల రక్తం మరుగుతుంది. ఎప్పుడు యుద్ధం వచ్చినా సిద్ధంగా ఉన్న ఆర్మీని చూస్తే మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా 120 మంది కోట్ల భారతీయుల మద్దతు ఉంది వాళ్ళకి. అందుకే ఆర్మీని చూసి మేము కూడా ఇంప్రెషన్ తీసుకొని వచ్చాము. వాళ్ళని చూస్తే ఒక పంజాబ్ ఆర్మీ చాలు పాకిస్తాన్ని ఒక 2 గంటల్లో వాళ్ళని కథ చేయడానికి. కాబట్టి కానీ మేము బార్డర్ చూడడానికి కొంచెం నిరాశ చెందాము. బార్డర్ దాకా పోయినట్లేదు. ఇప్పుడు అక్కడ కొంచెం 2 కిలోమీటర్స్ ముందే ఆపారు మమ్మల్ని. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. కానీ మేము నిన్న ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ ట్రైన్లో వచ్చాము. ఆ జమ్మూ కాశ్మీర్ ట్రైన్లో అంతా ఆర్మీ వాళ్ళే. ఎట్లా ఉన్నారంటే ఆకలితోటి ఉన్న సింహాల్లాగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వార్ స్టార్ట్ అయితే మేము పర్మిషన్ వస్తే అప్పుడు అటాక్ చేయడానికి ఇదిగా ఉన్నారు. వాళ్ళని చూస్తే మాకే చాలా ఇది అనిపించింది. ఒక వెంట్రుకలు లేచిన పడుతుంది, అంత టెన్షన్గా ఉంది. కానీ ఇక్కడ రావడం కూడా మా అదృష్టం. ఇది ఈ టైంలో రావడం, బార్డర్ చూడడం టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్ అయితే ఏమాత్రం భయపడట్లేదు. వాళ్ళు దేనికైనా సిద్ధమనే ఉన్నారు. మనం అంత దూరం ఉన్నా మనల్ని రక్షిస్తున్న ఈ ఆర్మీకి ప్రతి ఒక్క భారతీయుడు రుణపడి ఉంటాడు. మేమందరం ఆర్మీకి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. చెప్పండి, ఎప్పటి నుంచి వాగా సరిహద్దు చూడాలనుకున్నారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కానీ చూసే పరిస్థితి లేదు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా నిరుత్సాహానికి గురైనాము. ఈ వారం రోజుల నుంచి ఇండియా పాకిస్తాన్ న్యూస్ అంతా టీవీలలో చూద్దామనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినాము. బంద్ చేయడం కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఓకే, మొత్తం మీద సందర్శకులు అంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ప్రాంతాల నుంచి, భారతదేశంలోని చాలా రాష్ట్రాల నుంచి వారంతా కూడా ఇక్కడ సరిహద్దు ప్రాంతంలో జరిగే రీట్రీట్ చూడడానికి వారంతా కూడా ముందుకు వచ్చారు. అయితే సరిహద్దులో 2 కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ అదేవిధంగా BSF నిర్ణయం తీసుకుంది. రీట్రీట్ మాత్రం లోపల కొనసాగుతుంది, కానీ ఎవరిని సందర్శకులను అనుమతించొద్దని నిర్ణయం తీసుకున్నారు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనల నేపథ్యంలో వారందరినీ కూడా నిలిపివేశారు. దీంతో వారంతా కూడా నిరసనంగా వెనక్కి వెళ్తున్నారు. మొత్తం మీద చూడాల్సి ఉంటుంది ఎప్పుడు రీట్రీట్కు సందర్శకులను అనుమతిస్తారు. లోపల మాత్రం రీట్రీట్ నిర్వహిస్తారు, కానీ సందర్శకులను మాత్రం అనుమతించలేదు. భారత్ సరిహద్దు నుంచి కెమెరా సుభాష్తో కలిసి